వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఇంటర్ సెకండ్ ఇయర్ సివిక్స్ పేపర్ మనకి టోటల్గా ఎన్ని మార్క్స్ వస్తుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. టోటల్గా సివిక్స్ పేపర్ అనేది మనకి 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సిగా డివైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనం సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్వి ఏమి ఇస్తున్నాడు అనేది ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ వచ్చే క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఈ మధ్య కాలంలో రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎస్టిమేట్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మెన్షన్డ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేది మనకి అడుగుతాడు. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది రోల్ ఆఫ్ ఫైనాన్షియల్ కమిటీ ఇన్ పార్లమెంట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది ఫండమెంటల్ డ్యూటీస్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ mention briefly the main provisions of the 73rd Amendment, Constitution Amendment Act. Next one, explain the powers and functions of Union Legislature. Next, ninth question, write briefly emergency powers of the President of India. టోటల్గా మనం ఈ విధంగా 9 క్వశ్చన్స్ అనేవి లిస్ట్ ఇవ్వడం జరిగింది. వీటిలో నుంచి మీకు ఎనీ 5 క్వశ్చన్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంది. 5లో ఎన్ని క్వశ్చన్స్ రాయాలంటే 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఫస్ట్ 4 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ కాబట్టి ఈ 4 క్వశ్చన్స్ ప్రతి ఒక్కరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం సెక్షన్ బిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి 5 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ మనకి సెక్షన్ బిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది చూస్తే 5 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తే 8 క్వశ్చన్స్ ఆన్సర్ అనేది రాయాల్సి ఉంటుంది. 8 into 5 40 మార్క్స్ సెక్షన్ బి నుంచి వస్తుంది. ఈలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి చదువుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఏ నోట్ ఆన్ ది సోర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ఎనీ 3 ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్. ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఏ సిటిజన్. నెక్స్ట్ mention any 2 jurisdiction of the Supreme Court. Next one, explain the administrative functions of High Court. మనకి 4 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ లో ప్రతి పేపర్ లో రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్స్ కాబట్టి ఇంపార్టెంట్ సింబల్ నేను ఈ విధంగా స్టార్ మార్క్ అనేది పెట్టుకున్నాను. ఇంపార్టెంట్ కాబట్టి ఆ విధంగా స్టార్ మార్క్ అనేది పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ఇస్తున్నాడు. నెక్స్ట్ రైట్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ విధానసభ స్పీకర్. నెక్స్ట్ వన్, డిస్కస్ ది అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ బిట్వీన్ ది యూనియన్ అండ్ స్టేట్స్ ఇన్ ఇండియా. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ది రికమెండేషన్స్ ఆఫ్ ది సర్కారియా కమిషన్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనం ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్సే తీసుకున్నాం, 10 క్వశ్చన్స్. వీటితో పాటు అడిషనల్ గా చదువుకోండి, ఎక్కువ స్కోరింగ్ రావాలి అనుకునేవాళ్ళు. మాకు పాస్ మార్కులు చాలు, యావరేజ్ వస్తే చాలు అనేవాళ్ళు ఈ 10 క్వశ్చన్స్ కరెక్ట్ గా ప్రిపేర్ అయితే వీటిలో నుంచి మాక్సిమం మీకు ఎనీ 5 క్వశ్చన్స్ రావచ్చు. యాక్చువల్గా మీరు రాయాల్సిన 8 క్వశ్చన్స్ కాబట్టి ఇంకా అడిషనల్ గా కూడా చదువుకోండి. ఒకవేళ 8 క్వశ్చన్స్ దీని నుంచే రావచ్చు కూడా. నెక్స్ట్ మన సెక్షన్ సి. నెక్స్ట్ మనకి సెక్షన్ సి లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. సెక్షన్ సి లో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు. టోటల్ గా 20 క్వశ్చన్స్ ఇస్తే 15 క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఇంపార్టెంట్ వి కొన్ని క్వశ్చన్స్ అనేవి తీసుకున్నాం. ఇవి యావరేజ్ స్టూడెంట్స్ కి డల్లర్స్ కి ఉపయోగపడతాయి. మెరిట్ స్టూడెంట్స్ ఇంకొన్ని చదవాల్సి ఉంటుంది, వీటితో సరిపోదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ లిస్ట్ ఒకసారి చూస్తే కనుక ఫస్ట్ వన్, ప్రియాంబుల్. ప్రియాంబుల్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆర్టికల్ 352, క్వాలిఫికేషన్ ఆఫ్ ఎమ్మెల్యే. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పార్టీ సిస్టమ్. నెక్స్ట్ మనకి అపాయింట్మెంట్ ఆఫ్ హైకోర్టు జడ్జ్. నెక్స్ట్ వన్ ఎంపీడీఓ.
నెక్స్ట్ ది చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ వన్ కోర్ట్ ఆఫ్ రికార్డ్, టైప్స్ ఆఫ్ కమిటీస్. నెక్స్ట్ కోరం ఆఫ్ లోక్సభ. నెక్స్ట్ వన్ క్వశ్చన్ అవర్. మనకి ఇటువైపు రాసిన ఏవైతే ఉన్నాయో మొత్తం 12 క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. మనకి ఇటువైపు ఉన్న క్వశ్చన్స్ కూడా అబ్జర్వ్ చేస్తే కనుక 13th క్వశ్చన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. నెక్స్ట్ నేషనల్ పార్టీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అందుకే స్టార్ మార్క్స్ పెట్టుకుంది. నెక్స్ట్ జేవిపి కమిటీ, ఇది కూడా మనకి ఎక్కువ రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్. నెక్స్ట్ వన్ పంచీ కమిషన్, ఈ క్వశ్చన్ ప్రతి పేపర్లో ఉంటుంది. నెక్స్ట్ హెబియస్ కార్పస్. నెక్స్ట్ వన్ ప్యానల్ ఆఫ్ స్పీకర్. నెక్స్ట్ డిఎంకే. నెక్స్ట్ వన్ నీతి ఆయోగ్. ఇలా ఓవరాల్గా నేను 20 క్వశ్చన్స్ తీసుకున్నా. మీకు ఫైనల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో కూడా 20 క్వశ్చన్సే ఇస్తారు, కాబట్టి ఈ 20 క్వశ్చన్ ఇవ్వాలని గ్యారంటీ లేదు. కాబట్టి కొన్ని అడిషనల్గా చదువుకోండి. ఇవి మోస్ట్ రిపీటెడ్గా వస్తున్నవి, ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్లు మనం లిస్ట్ అవుట్ అనేది తీసుకుని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి 20 క్వశ్చన్స్ ఇస్తే 15 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక మీకు వీడియో యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వలన ఈ వీడియో ఇంకొంతమందికి యూజ్ అయ్యే అవకాశం అనేది ఉంది.